మీద ఉన్న నాయకులకి, పెద్దలకి, అదేవిధంగా వేదిక దిగువనున్న నా కోవూరు నియోజకవర్గ ప్రజలకు నన్ను నా మీద నమ్మకంతో, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో, నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే 164 సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టం ఇది. మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెట్టారు. అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు వరకు ఉన్న 3,000 పెన్షన్ 4,000 చేస్తారని, జూలై నెలలో 3,000, 4,000 కలిపి 7,000 ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. మూడో సంతకం పెన్షన్లు 4,000కే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4వ సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి, నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాతో కూడా అమ్మ మేము నీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పాను, మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడుంటాయో వెతికి మీకు ఈ 5 ఏళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవూరు నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది. దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన క్షణాల్లో మీ అందరూ కూడా స్వీట్స్, ఫ్రూట్స్ పంచుతారు మన కార్యకర్తలు అందరూ తీసుకొని ఉండాలి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ మనసారి నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను.